హాయ్ అస్సలం వాలేకుమ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో. ఇవాళ మార్కెట్కి వెళ్ళి పెద్ద కొరిమేలు చేప తీసుకొచ్చేసానండి. 2 kgsది మొత్తం ఇలా కూరలాగా వండేసుకుంటున్నాను. మొత్తం కర్రీ యూట్యూబ్లో లింక్ పెడతానండి. చూడండి ఎంత బాగుందో అసలు. కుక్ చేస్తున్నప్పుడు అన్ని మసాలాలు వేసానండి. ఒకసారి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. నా ఛానల్ కొత్తదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ మీకు కంపల్సరీ వచ్చింది. మీ రిలేటివ్స్లో షేర్ చేయండి నా వీడియోస్. చూడండి చేపల కర్రీకి ఎప్పుడు అలా పట్టుకొని పెద్ద డెక్షాలు వేసి పట్టుకొని కలపాలండి. అప్పుడే చేపల కర్రీ మొక్క విరగకుండా చాలా బాగుండిద్ది. ఉప్పు టేస్ట్ చేసుకుంటున్నాను. అబ్బా బాగుందండి, కరెక్ట్గా బాగుంది. వేసేసుకున్న కరెక్ట్గా ఉందండి. ఇప్పుడు చూడండి మొత్తం కుక్ అయిపోయింది. అసలు ఇలా కొంచెం లైట్గా కింద కొంచెం మాడితే చేపల కూర టేస్టే వేరండి. అది అసలు నిజంగా ఇలా ఈ గ్రేవీ ఇలా కన్సిస్టెన్సీలో మనం పెట్టుకొని ఆఫ్ చేసేస్తే కొంచెంసేపటికి అది మొత్తం పీల్చుకుండిద్ది అనమాట. అప్పుడు గట్టి పడిపోయింది. చూడండి ముక్క అసలు విరగకుండా ఎంత బాగుందో. కొరిమేలు చేప అంటే మటన్ ముక్కేనండి. ఇది ముళ్ళు ఎక్కువ ఉండవు, అందుకనే ఇది ఎక్కువ లైక్ చేస్తారు. కానీ నాకు బొచ్చ రాగండి అలాంటివి ఇష్టం. మా పిల్లలకి మా హబ్బీకి ఇలాంటివి ఎక్కువ తింటారు ఇంట్లో, కొరిమేలు చేప. అందుకని వాళ్ళ కోసం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే అవే.